హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ అనే నిజాన్ని బయట పెట్టలేక గగన్ మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇదిలాగా ఉండగా తను గగన్ కాదని ఆకాశాన్ని వెంటనే భూమికి తెలుసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. కాకపోతే అతను గగనే, కానీ పుట్టుమచ్చను ఇక ఆకాష్ అంటే గగను రూపంలో ఉంటే ఆ పుట్టుమచ్చ బయటపడుతుందని కావాలని అతను ఆకాశాన్ని నిరూపించడానికి భూమిని నమ్మించి ఏడిపిస్తూ ఉంటాడు. భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు గగన్ ఇక తన సిచ్యువేషన్ని భూమికి చెప్తే ఇప్పుడు భూమికి నేనే గగన్ అని తెలిసిపోతుందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే శారద రూమ్లోకి వచ్చేసరికి గగన్ కనిపించాడు. గగన్ కోసం అని సిస్టర్ని అడిగిన తర్వాత, మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీ కొడుకు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళారో కనీసం మీరు చూసుకోరా అన్నట్టు మాట్లాడుతుంది. బయటకు వచ్చి భూమి కూర్చుంటుంది బాధపడుతుండగా. భూమి దగ్గరకు వచ్చేసరికి, ఏంటమ్మా వాడు రూమ్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని అంటుండగా, ఎవరు చెయ్యలేని త్యాగం చేశారు అత్తయ్య. ఇక నీ కొడుకులాగానే ఇంత ప్రేమగా చూపిస్తాడని అనుకోలేదు. అసలు నిజంగానే గగన్ బావే వచ్చినట్టుగా అత్తయ్య. అసలు అంతలా ఎంత ప్రేమించాడో బావా, అసలు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రేమించాడు కదా అని అనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో అతను బావ కాదు ఆకాశాన్ని తెలుసుకున్నాను అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు భూమి, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే భుజం మీద చెయ్యి వేసరికి ఉలిక్కి పడుతుంది. ఇక ఏంటత్తయ్య, అసలు ఇందాక ఇక గగన్ కాదు ఎవరో వచ్చి మన ఇంట్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. హో, అత్తయ్యకి ఈ విషయం కనుక తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. చెప్పు భూమి, అసలు నిజం చెప్పు. అబ్బే ఏం లేదత్తయ్య, బావ కోసమే ఆలోచిస్తూ ఉన్నాను. అసలు వాడెక్కడమ్మా, ఎక్కడికి వెళ్ళాడు? ఓ, వెళ్ళిపోయినట్టున్నాడు అనే విధంగా భూమి ఆలోచిస్తుండగా, ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదత్తయ్య, బావ ఎక్కడ లోపల ఉన్నాడు కదా. లేడమ్మా, లోపల లేడు. అసలే వాని హెల్త్ కండిషన్ బాగలేదు, వాని చూసుకోలే కదా అనే విధంగా అనుకుంటూ బాధపడుతుండగా, ఈలోపు వెంటనే సునందను కలవడానికి తను హైదరాబాద్కి వస్తుంది కదా. ఇక వెంటనే, ఏంటి గగన్ అంత అర్జెంటుగా కలవాలన్నా? లేదు మేడం, ఇక నేను ఇలా భరించడం నా వల్ల కాదు. భూమిని చాలా మోసం చేస్తూ చాలా ఏడిపిస్తున్నాను. తన ఏడుపు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. గగన్, ఎవరి కోసం చేస్తున్నావు? తన ప్రేమ కోసమే కదా. ఆ ప్రేమ నీ దగ్గరికి రావాలంటే కొన్ని రోజులు భూమిని కష్టపెట్టక తప్పదు కదా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఆలోచిస్తావా? ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండడం కోసం ఆలోచిస్తావా? 3 నాళ్ళ ముచ్చటంటే అది గగన్, అదే ఎప్పటికీ లైఫ్ లాంగ్ భూమి కావాలంటే అది ఆకాష్. ఇక చిరచంద్రం ఆకాష్ నువ్వే అన్ని నిరూపించాలంటే మరి ఈ మాత్రం నాటకం ఆడాలి కదా. కొన్ని రోజులు ఓపిక పట్టు అని ఈ విధంగా సునందదేవి అంటుండగా, లేదు మేడం, నా వల్ల కాదు. ఎందుకంటే చాలా మోసం చేస్తున్నాను. తన ఏడుపు వల్ల నా గుండెలు పగిలిపోతున్నాయి. తనని అంతలా ఏడిపిస్తున్నాను. ఏదైతే అది జరిగింది. ఖచ్చితంగా ఇక నేనే గగన్ అని ఒప్పుకుంటాను. ప్లీజ్ మేడం అని చెప్పేసి వెళ్తుండగా, గగన్ గగన్ అని చెప్పేసి సునందదేవి పిలిచినా కూడా పిలిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏలోపు ఏడుస్తూ ఉంటుంది భూమి. ఆ టైంలో గగన్ వెళ్ళేసరికి ఇక హాస్పిటల్లో ఉంటుంది. ఓ, వచ్చారా? మీరు ఎక్కడికి వెళ్ళిపోయినారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రాణాలను అడ్డుపెట్టి మా అత్తయ్యను కాపాడారు కదా. అలా అని చెప్పేసి ఇక మీరు రిస్క్తో అని అనుకొని వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. చాలా థ్యాంక్స్ ఆకాష్ గారు. మీ జన్మ ఎప్పటికీ తీర్చుకోలేను. ఎందుకంటే ఇలాంటి రుణం, ఇలాంటి త్యాగం ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కదా. మీకు సంతకం కావాలని మీ ప్రాణం మీదికి పెట్టుకున్నారు కదా, ఆ సంతకం ఏదో పెట్టేస్తాను. అత్తయ్యకు నిజం చెప్పేస్తాను. మీరు మా బావ కాదు ఆకాష్ అని నిజం చెప్పేస్తాను. తనని ఎలాగైనా కాపాడుకుంటాను. ఇక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. నా కుటుంబం వల్ల మీరు చావుల దాకా కూడా వచ్చారు. అలాంటి పాపం నేను మూట కట్టుకోలేనండి. ఇక దయచేసి మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తానని చెప్పేసి అంటుండగా గగన్ గుండెలు పగిలిపోతూ ఉంటాయి. ఈలోపు వెంటనే శారద వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళావు నాన్న, నీకోసమని ఎంత కంగారు పడుతున్నాం తెలుసా అంటే అమ్మ అని అంటుండగా, అత్తయ్య నీకో విషయం చెప్పాలి అత్తయ్య. ఏంటమ్మా?
ఇక ఈలోపు వెంటనే డాక్టర్ వస్తుంది. ఇక తనకి డిశ్చార్జ్ చేస్తున్నాం, తనని ఇంటికాడ రెస్ట్ తీసుకొని టైంకు టాబ్లెట్ వేసుకునేలా చూడండి అనే విధంగా డిశ్చార్జ్ చేస్తుంది. ఇక సరే అత్తయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామని ఈలోపు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఆ టైంలో ఇక నాన్న నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా, నేను వంట చేస్తాను అని అంటుండగా ఇక ఆ టైంలో సరే అని చెప్పి గగన్ పైకి వెళ్ళి పడుకుంటాడు. గగన్ మాత్రం భూమికి నేనే గగన్ అని చెప్పేస్తాను అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు అమ్మ వాడికి కాఫీ తీసుకెళ్ళమ్మని చెప్పేసి శారద భూమి చేతికి కాఫీ ఇస్తుంది. కాఫీ ఇక గగన్కి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత దయచేసి ఇక మీరు వెళ్ళిపోండి ఎలాగైనా సరే, కానీ ఇప్పుడు అమ్మ పరిస్థితి అలా లేదు కదా, ఇప్పుడు అర్ధంతరంగా నేను వెళ్తే లేదా ఆకాష్ గారు, మీరు వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నా కుటుంబం వల్ల నీకు ప్రాణగండం ఉంది. ఆ రోజు నా భావన పోగొట్టుకున్నాను. ఆ రూపంతో ఉన్న మిమ్మల్ని ఇలా నా స్వార్థానికి వాడుకొని మీ ప్రాణాలు తీసేంత కర్కసరాల్ని కాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు మా బావ దూరం అయ్యాడు. ఇప్పుడు అదే జ్ఞాపకంతో అదే బాధతో నేను బ్రతుకుతున్నాను. అలా అని నా స్వార్థం కోసం మీ ప్రాణాన్ని ఫలం పెట్టలేను కదా. ఇక నాది ఎలా జరిగితే అలా జరుగుతుంది. మా అత్తయ్య కంటవా, మా అత్తయ్య మీ గురించి చెబితే తట్టుకోలేదు. కొన్ని పరిస్థితులను బట్టి మెదలాలి కదా అంటారు కదా, ఆ పరిస్థితులు ఈరోజు వచ్చాయి. ఎప్పటికైనా మీకు ఇక్కడ ఉన్న ప్రాణగండమే. అందుకే దయచేసి మీరు ఆకాశాన్ని అందరికీ చెప్పేస్తాను. అప్పుడు ఏ గొడవ ఉండదు. మీరు హ్యాపీగా మీరు అనుకున్న కళ నెరవేరుతుంది. నేను సంతకం వెంటనే పెట్టేస్తానండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది. గగన్ గుండె మొత్తం పగిలిపోతూ వెంటనే భూమిని వచ్చి హక్ చేసుకొని అలా ఎలా వెళ్ళిపోతా, నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఈ ప్రేమను దూరం చేసుకుంటే ఇక ఈ గగన్ కూడా దూరం అవుతాడు కదా. భూమి అనుసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి గగన్ అని చెప్పేసి అనుకుంటున్నావా? ఇన్నేళ్ల నుంచి నిన్ను బాధ పెడుతూ ఏడిపిస్తున్నా ఈ భావన దూరం చేసుకొని బ్రతకగలవా? అంటే నువ్వు అవును, నేను నీ భావనే. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు ఏడిపిస్తూ బాధ పెడుతూ ఉన్న ఈ ఆకాశ్ రూపంలో ఉన్న గగన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇలా నీ దగ్గరగా ఆకాష్గా నటించవలసి వచ్చింది. కానీ నా కుటుంబాన్ని మోసం చేసి నా భార్యను బాధ పెట్టే ఈ రూపం నాకొద్దు. ఇలా ఎదుర్కోవాలను అలాగే ఎదుర్కొని అందరికీ సమాధానం చెప్పడానికే సిద్ధమయ్యి ఉన్నాను. అంటే నువ్వు నా బావేనా? అవును, నీ 3 ముళ్ళు వేసి నీ బంధంతో 7 అడుగులతో ఒకటైన ఈ భూమి ఆకాశం, గగన్ భూమి అని ఎత్తుకొని ఇక తనని రౌండ్గా తిప్పుతూ ఉండగా భూమి సంతోషం ఆపలేనంత సంతోషంతో